హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫ్లోరల్ డిజైన్ ఎలా మేక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. థ్రెడ్ ర్యాపింగ్ వీడియో చూడాలంటే ముందు వీడియోలోకి వెళ్ళి చూడండి. ఫస్ట్ బ్యాంగిల్కి 4 సైడ్స్ ఫ్లవర్ మేక్ చేసుకుందాం. 2 ఆపోజిట్ సైడ్స్ ఫ్లవర్స్ వస్తాయి. ఎగ్జాక్ట్గా మనకి పొజిషన్లో రావాలంటే ఇలా పేపర్ పైన సర్కిల్ తీసుకొని క్లియర్ డైమెన్షన్స్ తీసుకొని మనం ఆ లైన్స్ దగ్గర గ్లూ అప్లై చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది, ఫ్లవర్ కరెక్ట్గా వస్తుంది. నేను గ్లూ అప్లై చేస్తున్నా. గ్లూ అప్లై చేసిన దగ్గర మనం 3 mm కుందన్ని స్టిక్ చేసుకుందాం. 3 mm కుందన్ని స్టిక్ చేసుకొని నెక్స్ట్ మనం కుందన్ చుట్టూరా గ్లూ అప్లై చేసుకొని షుగర్ బీట్స్ని స్టిక్ చేసుకుందాం. ఇప్పుడు షుగర్ బీట్స్ని జాగ్రత్తగా స్టిక్ చేసుకోండి. మనకి ఎన్ని పడతాయని చూసుకోండి. కొన్ని బీట్స్ చిన్నగా ఉంటాయి, కొన్ని బీట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. అన్నిటికీ ఒకే అన్నీ పట్టాలంటే పట్టవు. కొన్నిటికి ఒకటి 2 తేడా ఉంటుంది. ఇక్కడ నేను షుగర్ బీట్స్ స్టిక్ చేస్తున్నా. 4 సైడ్స్ 3 mm కుందన్ చుట్టూ షుగర్ బీట్స్ స్టిక్ చేసుకోండి. ఇక్కడ కంప్లీట్ అయింది స్టిక్ చేసుకోవడం. అట్లానే 2 బ్యాంగిల్స్కి స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ మనం పర్ల్ చైన్ తీసుకొని మనకి షుగర్ బీట్స్ చుట్టూ ఎన్ని పర్ల్స్ పడతాయని చూసుకోండి. ఇప్పుడు షుగర్ బీట్స్ చుట్టూ గ్లూ అప్లై చేసి నాకైతే 13 పర్ల్స్ పట్టినాయి. 13 పర్ల్స్ కట్ చేసుకొని ఒకేసారి గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నా. స్టిక్ చేసి ఫింగర్తో మనం సెట్ చేసుకుందాం. అలాగే మీరు 2 బ్యాంగిల్స్కి సేమ్ ఇదే ప్రాసెస్లో మేక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను 2 బ్యాంగిల్స్కి సేమ్ అలాగే చేసేసా. నెక్స్ట్ మనకి జర్దోజీ ఉంటుంది. ఇక్కడ నేను గోల్డ్ జర్దోజీ తీసుకున్నా. ఇప్పుడు మనం స్టెమ్స్ లాగా స్టిక్ చేయాలి. దానికి ఎంత సైజు పడుతుందని నేను ఇక్కడ చూసుకుంటున్నా. మీరు సైజ్ చెక్ చేసుకొని అంత సైజ్ కట్ చేసుకోండి. ఒక ఫ్లవర్కి ఒక స్టెమ్, ఇంకొక ఫ్లవర్కి ఇంకొక స్టెమ్ గ్లూ అప్లై చేసుకొని గ్లూ కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలి. లేదంటే మళ్ళీ మనం జరదోజీ స్టిక్ చేస్తే వెంటనే మనకు లేచి వస్తుంది. కాబట్టి మనం కొంచెం డ్రై అయినాక జరదోజీ స్టిక్ చేస్తే అట్లనే అతుక్కుంటుంది. ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నా. ఇప్పుడు వెంటనే అతుక్కుంది. అట్లనే అన్నిటికీ స్టిక్ చేయండి. టూ బ్యాంగిల్స్కి అలానే స్టిక్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ మనం గ్లూతో ఐ షేప్ కుందన్ని స్టిక్ చేద్దాం, లీవ్స్ లాగా. నేను గోల్డ్ ఐ షేప్ కుందన్స్ని యూజ్ చేస్తున్నా. లీవ్స్ని స్టిక్ చేస్తున్నా. ఒక స్టెమ్కి టూ లీవ్స్ స్టిక్ చేస్తున్నా. ఇప్పుడు 2 బ్యాంగిల్స్కి నేను లీవ్స్ స్టిక్ చేసుకున్నా, అయిపోయింది.
దానికి టైం ఇవ్వాలి ఆరడానికి, గ్లూ ఆరిపోవడానికి. నెక్స్ట్ ఇక్కడ మన ఆరిపోయినాక వీడియో బాగున్నాయి కదా. ఇప్పుడు డిజైన్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఈ డిజైన్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.